చార్మి యాక్చువల్‌గా 'పుష్ప 2' మూవీ రిలీజ్ అయినప్పుడైతే ప్రీమియర్ షోస్ వల్ల ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో, అక్కడి నుంచి ఏంటంటే ఇంకా ప్రీమియర్ షోస్ ఉండవని చెప్పారు. బెనిఫిట్ షోస్ ఏం లేవని చెప్పేశారు. అయితే ఇప్పుడు ఏమైందంటే 'గేమ్ చేంజర్' సినిమా సంబంధించిన ఫ్యాన్స్ అయితే కొంచెం డీలా పడ్డారు. అరే మా హీరో సినిమా ఫస్ట్ డేస్ బెనిఫిట్ షో చూడలేమా అని చెప్పి వాళ్ళు డీలా పడ్డారు. సో ఇప్పుడు న్యూస్ వస్తుంది ఏంటంటే 'గేమ్ చేంజర్' సినిమాకి కూడా పక్కాగా బెనిఫిట్ షోస్ ఉంటాయని తెలుస్తుంది. సో ఎలా అంటే ఒకటి అది దిల్ రాజు మరి ఏ ఇన్ఫ్లుయెన్స్ వాడతారు ఏంటి అనేది తెలియదు. ఇంకోటి ఆయన ఫిల్మ్ ఫెడరేషన్ కి సంబంధించి ఆయన్నే చైర్మన్. సో మరి ఆయన కిందనే అన్ని ఉన్నప్పుడు వై నాట్ హీ హ్యావ్ అథారిటీస్ అన్ని తీసుకొని ఆయన్నే దానికి సంబంధించి గవర్నమెంట్ తో మాట్లాడచ్చు. ఏపీ నుంచి వాళ్ళకేం ప్రాబ్లం రాదు టు బి ఆనెస్ట్లీ. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ అనేది అనుకూలంగా రామ్ చరణ్ గారికే ఉంటుంది. మరి ఆయనకు అనుకూలంగా ఖచ్చితంగా ఉన్నప్పుడు ఇటు ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్ కి, ఇంకోటి మెగా ఫ్యామిలీకి, అటు మన రేవంత్ రెడ్డికి మంచి అనుబంధం ఉండింది. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం ఆ డ్రగ్ కి సంబంధించిన వీడియోస్ చేయమన్నప్పుడు అప్పుడు కొంచెం అటు ఇటు అయింది. సో ఈ బెనిఫిట్ షోల విషయానికి సంబంధించి ఆయన బయటకు వచ్చి అఫీషియల్ గా చెప్పడంతో ఫ్యాన్స్ అయితే ఒక విధంగా హ్యాపీగా ఉన్నారు. కానీ బెనిఫిట్ షో అంటే 9:30కి మేబీ ఏమన్నా ఫ్యాన్స్ కి ఆ టైం కి కొంచెం ధైర్యం చెప్పడం కోసం దిల్ రాజు గారు చెప్పారా, లేకపోతే ఖచ్చితంగా బెనిఫిట్ షోస్ ఇప్పిస్తారా అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ అయింది. ఎప్పుడైతే 'పుష్ప 2'కి బెనిఫిట్ షోస్ నుంచి ఇంకా ఏ మూవీకి ఇవ్వమని చెప్పి క్యాన్సిల్ చేశారో అప్పటి నుంచి బిగ్గెస్ట్ క్వశ్చన్ 'గేమ్ చేంజర్' సినిమాకి ఉంటుందా. సో ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ ఏమంటారంటే ఆ సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్ళిపోయి మూవీ చూడడం వాళ్ళకు అదొక ఆనందం అనమాట. బట్ ఇప్పుడు ఆ సెలబ్రేషన్స్ ఉంటాయా లేవనేది క్వశ్చన్ గా ఉంది. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అది ఉంటదా అనేది మనం పక్కకు పెడితే ఆయన ఒక మాట ఇచ్చారంటే నిలబడతారు ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే సినిమాకి సంబంధించి కూడా ఈ డేట్ రోజు వస్తుంది అంటే ఆ డేట్ రోజు ఆయన ఖచ్చితంగా ట్రై చేస్తాడు. ఆ డైరెక్టర్ తో మాట్లాడి, హీరోస్ తో మాట్లాడి, అందరితో మాట్లాడి తీసుకొస్తారు. ఆ నమ్మకం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు ఉంది. బట్ ప్రాబ్లం తెలంగాణ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం ఇంకోటి హాస్పిటల్లో ప్రాణం కోసం తనలాడుతుంది. మరి ఇలాంటి సమయంలో ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే మళ్ళీ ఒకవేళ జరగచ్చేమో అని చెప్పి వాళ్ళు కూడా భయపడి, అంటే ఆ రోజు అంత గట్టిగా చెప్పినప్పుడు మళ్ళీ ఈ సినిమాకి ఎలా ఇస్తారనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అన్నమాట. సో ఇంకోటి టైమింగ్ కూడా చేంజ్ అవ్వచ్చు. 9:30కి ఇచ్చారు కదా దీనికి, 'పుష్ప 2'కి 9:30కి ముందు రోజు అంటే 4th రోజు 9:30కి స్టార్ట్ అయ్యి దీనికి మేబీ 11:30, 12 అంటే 11:30, 12 ఒకవేళ 1 AM షోస్ ఇచ్చినా కూడా, ఎర్లీ మార్నింగ్ షోస్ ఇచ్చినా కూడా ఏంటంటే అప్పుడు కూడా కోర్టులో కేసేశారు. ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా ఉండకూడదు, ఒక అప్పుడు వచ్చే ఆడియన్స్ కానీ ప్రేక్షకులు కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ట్రాఫిక్ ఏమైనా ఇబ్బందులు పడచ్చు అని చెప్పి కూడా అది కూడా కోర్టులో కేసు. ఒక టైంలో ఇప్పటి వరకు ఇంకా దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఇంకా దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ దేర్ ఇస్ ఎ కేస్ దట్ 1 AM షోస్ అవి ఉండకూడదు. బికాస్ దాని వల్ల చాలా మంది అక్కడ క్రౌడ్ జమ అవుతున్నారు. అది 10 వరకు అంతే కంటిన్యూ అవుతుంది అని. సో మరి ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు కూడా దిల్ రాజు గారు కాన్ఫిడెంట్ గా చెప్పారు అంటే, సో మెగా ఫ్యాన్స్ అయితే కొంచెం వాళ్ళు కొంచెం ధైర్యంగానే ఉన్నారు. బట్ ఒకటి ఒక సినిమాలో కంటెంట్ ఉంటే బెనిఫిట్ షోస్ ఉన్నా లేకపోయినా ఎట్లా డైరెక్ట్ సినిమా ట్రైలర్ లేకుండా పాండా సినిమాస్ అన్నిటికీ బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్ రెవెన్యూ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ చూపించుకుంటారు కదా. సో మా సినిమాకి 200 కోట్లు వచ్చింది, 250 crores వచ్చింది. ఈ కలెక్షన్స్ లో బెనిఫిట్ షోస్ సంబంధించిన కలెక్షన్స్ ఉంటుంది, ప్రీమియర్ షో కలెక్షన్స్. సో ఇది కొంచెం హెల్ప్ అవుతుంది. సో మరి అప్పుడేమన్నా ఒకవేళ బెనిఫిట్ అవుతుందో చూడాలి. సో ఒకవేళ రాకపోతే కొంచెం కలెక్షన్స్ పైన ఇంపాక్ట్ పడచ్చు. ఒకవేళ ఒక షోస్ ఇచ్చారంటే బెనిఫిట్. సో చూద్దాం మరి, ఎందుకంటే ఇంకా దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ బయటకు రాలేదు అండ్ ఇంకా చాలా డేస్ టైం ఉంది. సో చూద్దాం ఆ టైంకి ఎట్లా ఉంటుంది ఏంటనేది.